హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. రియాలిటీ చెక్లో ఈరోజు మనతో పాటు జాయిన్ అవుతున్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ఆంధ్రప్రదేశ్లో తాజా రాజకీయ పరిణామాలపైన మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ ఈరోజు బీఫామ్లు పంపిణీ చేసింది. కొన్ని స్థానాలు మినహా 3-4 స్థానాలను పెండింగ్లో పెట్టింది. ఉండిలో రఘురామ కృష్ణరాజు గారికి, అలాగే మడకశిరలో ఎంఎస్ రాజుకి, పాడేరులో గిడ్డి ఈశ్వర్కి గతంలో ప్రకటించిన అభ్యర్థులను మార్చి టికెట్ కేటాయించారు. ప్రస్తుతం దెందులూరు, అలాగే తంబలపల్లి, అనపత్తి స్థానాలకు సంబంధించి కూడా పెండింగ్ ఇంకా కంటిన్యూ అవుతుంది. వీటితో పాటు తాజా రాజకీయ పరిణామాలపైన ప్రసాద్ గారితో మాట్లాడదాం. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. ఎలా ఉంది ఆంధ్రప్రదేశ్లో 4 రోజులు తిరిగి వచ్చినట్టున్నారు? చాలా బాగుంది సార్ వాతావరణం నిజంగా. అంటే నేను పల్లెల్లో చూసిన జనసేన జెండాలు, తెలుగుదేశం జెండాలు, వైఎస్ఆర్సీపీ జెండాలు కట్టుకొని ఒకేసారి బళ్ళు మీద వస్తున్నారు. తణుకు పరిసర ప్రాంతాల్లో చూస్తే నాకు అనిపించింది వీళ్ళకి అంటే ఎండ్ ఆఫ్ ద డే వీళ్ళేదో పొలిటికల్ పార్టీలుగా వాళ్ళు ఇల్లు అని మాట్లాడుకుంటున్నారు. కానీ ఎవరి పార్టీకి వాళ్ళు సపోర్ట్ చేసుకుంటున్నారు. ఎవరి జనాలు వాళ్ళకి ఎంత ఉన్నాయో ప్రజలు లైవ్ టెలికాస్ట్లో మీలాంటి ఛానల్ త్రూగా చూస్తున్నారు. వాస్తవానికి ఏంటంటే దే ఆర్ ఆల్ ఇన్ ఇల్యూజన్ దట్ అంటే ముఖ్యంగా అపోజిషన్ పార్టీస్ ఈ జనసేన తెలుగుదేశం కలయికలు, గ్రౌండ్లు, ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయిపోయింది అన్న దీంట్లో ఉన్నారు. బట్ నో, అవునా? మీరు పైగా గోదావరి జిల్లాలకు వెళ్ళి వచ్చారు కదా? నేను ఆఖరికి దెందులూరు కూడా తిరిగి వచ్చిన. నేను చూశాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అంబిగ్యూటీ మాత్రం ఉంది. ఏంటది అంబిగ్యూటీ? అంటే ఎందుకు ఇలా కలయిక మాకు అన్నది ఒకటి ఉంది. ఎందుకు కలిశారనేది చెప్పలేకపోతున్నారా? జస్టిఫై చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనం ఎందుకు కలిశారంటే కలిశారు, చూస్తున్నాం కదా. పవన్ కళ్యాణ్ వితౌట్ టేకింగ్ ఎనీబడీస్ కాగ్నిజెన్స్లో కూడా తీసుకోకుండా హెస్ టేకెన్ హిస్ ఓన్ డెసిషన్. వీళ్ళు ఇంకా దిక్కు దివానా లేక ఇంకా అంటే తెలుగుదేశం నిస్సహాయ స్థితి ఏంటంటే కలవపోతే చచ్చిపోతాం అన్నట్టుగా ఇంకా వెంపర్లాడిపోయి మరీ జాయిన్ అయిపోయారు కలిసి దీంట్లో. వీళ్ళిద్దరూ కలవడం ఒకటే అనుకుంటే ఆ బీజేపీని బలవంతాన్ని ఎత్తిమీ పెట్టుకుంటే నిద్రపోకపోవడం అనేది మనం గమనించాం. బట్ ఇట్ కమ్స్ టు ద గ్రౌండ్ ఎంటైర్ అంటే నేను కలిసిన బీజేపీ క్యాడర్ 200% డిసప్పాయింటెడ్ సిచ్యువేషన్లో ఉన్నారు. అంత బీజేపీ కేడర్ గోదావరి జిల్లాలోనే ఉంటారు బానే. అంటే ఈ పాటాపాటు అంటే నేను కొంత అక్కడ వెల్ వర్స్డ్ పీపుల్ అంటే డైరెక్ట్ కనెక్టివిటీ ఉన్న పాలిటిక్స్తో కనెక్టివిటీ ఉన్న పెద్దవాళ్ళతో నేను మాట్లాడాను డైరెక్ట్గా. అంటే సామాజిక వర్గాల పరంగా వాళ్ళలో కూడా ఒక ఇప్పుడు మంచి జరుగుతుంది అని చెప్పడం అనుకుంటుంది. ఇప్పుడు సాధారణంగా మనం ఇంటికి ఒక పండుగ ఉంది అనుకోండి, ఇలా మా పెద్దనాన్న పిల్లలు, చిన్నాన్న పిల్లలు, మా పెద్దనాన్న వాళ్ళు కూడా వస్తారు. దగ్గర ఆ వాతావరణం ఎలా ఉంటుంది? మనం చాలా ఎంతూజియాస్టిక్గా ఉంటాం. ఓ మంచి ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉంది, అట్లీస్ట్ మనలో ఏమైనా రెక్టిఫికేషన్స్ ఉంటే పెద్దవాళ్ళు చెప్తారు, ఇలాంటివన్నీ ఒక ఇది ఉంటుంది కదా. అది అసలు లేనే లేదు. ఎవరు మటుకాలు ఎందుకు కలిసిమరా బాబు, ఎలా సార్ ఎలా పనిచేయాలన్నది కేడర్ నేను తెలుగుదేశం చూశాను. తెలుగుదేశం పార్టీ కేడర్లో కూడా లేదా యాక్టివ్ లేదు? వై షుడ్ వి అన్న దగ్గర ఉన్నారు. వాళ్ళ కోసం కదా, వీళ్ళు ఎక్కువ సీట్లు కదా పోటీ చేస్తుంది. వీళ్ళు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్న దగ్గర కూడా బాగాలేదా పరిస్థితి? నేను చెప్తుంది అదే సార్. ఇప్పుడు నేను ఒక జనసేన లేదా తెలుగుదేశం వాళ్ళతో నేను ఎవరెవరితో ఇంటరాక్ట్ అయ్యాను, ఇంటరాక్ట్ అయిన వాళ్ళు కూడా నేను ఏమనుకున్నానంటే వీళ్ళు మనని గట్టిగా అటాక్లు తిడుతూ ఉంటారు కదా నన్ను కంటిన్యూస్గా. గన్మెన్లు పెట్టుకొని పోయారా అట్లా? చేసే అవన్నీ సార్. సార్ మీకు అవన్నీ కాదు అంటే నేను వాతావరణం గురించి చెప్తున్నాను. నేను కూడా నాతో పాటు వచ్చిన మా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు, ఎందుకు నువ్వు అలాగా వెళ్ళిపోతున్నావు, అర్థం మాట్లాడుతున్నావు, ఏమన్నా డేంజర్ ఉంటుందా? నిజంగా చెప్తున్నాను సార్. అసలు గోదావరి జిల్లా మనుషులే వాళ్ళకి ఇలా 2 చేతులు దండం పెట్టాలి. ప్రేమాభిమానాలకి, తర్వాత వాళ్ళకి ఇచ్చే మంచి మర్యాదలకి అసలు పెట్టింది పేరు వాళ్ళు. వాళ్ళ బాధను కూడా చాలా డిప్లొమాటిక్ వర్షన్లో ఎగ్జిబిట్ చేస్తారు. ఇప్పుడు ఏదో గుడ్డది చేతిలో పడినట్టు ఫ్రస్ట్రేషన్స్ బయటికి తీయకుండా నాళ్ళ మా శ్రమ ఎలా సార్, హౌ కెన్ బి పాసిఫై అన్న దగ్గర ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు మనం ఉపశమనం పొందడానికి అన్నది నేను ఇందాక ఎందుకు చెప్పానంటే, పెద్దవాళ్ళు మన దగ్గరికి వచ్చిన మనకి ఏదైనా కష్టం ఉన్నప్పుడు పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తే ఒక ఉపశమనం ఉంటుంది. అలా కదరా నాన్న, ఇది ఈ అనుభవంలో ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఆ ఉపశమనం ఎవరి దగ్గర కనబట్టలేదు నాకు. దాంతో నేను ఈ వైఎస్ఆర్సీపీ వాళ్ళని నేను చాలా మందిని ఇంటర్వ్యూ చేస్తాను, నేను మినిస్టర్స్ని, ఎమ్మెల్యేలని. ఇంటరాక్టింగ్ విత్ దెమ్ నేను చూస్తున్నాను సార్, చేసింది చెప్పలేకపోతున్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది వెంకయ్యనాయుడు వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోతున్నారు భాష అని. నిజంగా భాష మీద పట్టుంటే కాంతరం డెలిబరేషన్స్ బ్రహ్మాండంగా ఉంటాయి. ఇప్పుడు నేను చూస్తుంది కొంతమందితో నేను ఇంటరాక్ట్ అయినప్పుడు కూడా ది వాంట్ టు టేక్ దర్ వెంజంట అన్నది ఎలా ఉంటుందంటే, ఓ తెలుగుదేశం వాడిని ఏదో అనేసో లేదా వైఎస్ఆర్సీపీ వాడిని అనేసో తృప్తి పడుతున్నారు. కానీ వాస్తవానికి ఒక ప్రజల్ని కనెక్ట్ చేసే అన్న కోణంలో మాత్రం గమనిస్తే ఇఫ్ యూ రియలీ టేక్ వైఎస్ఆర్సీపీ, ఇఫ్ యూ రియలీ టేక్ తెలుగుదేశం, ఇఫ్ యూ రియలీ టేక్ జనసేన ఆర్ బీజేపీ, హూమ్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఇది మేము అని ప్రజెంట్ చేసుకోగలిగినప్పుడు, ఇప్పుడు మనం జస్ట్ మీరు ఇంటర్వ్యూకి పిలుస్తారు జాబ్కి,
ద ప్రజెంటేషన్ ఆఫ్ హిమ్సెల్ఫ్ అన్నది ఇట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఒక మంచి బట్టలు వేసుకోవడం, లేదంటే టై కట్టుకుని, అండ్ ఒక మంచి ఒకాబులరీతో వాడిని కన్విన్స్ చేసి వాట్ ఐ యామ్ అన్నది చెప్పంటారు. టెల్ మీ అబౌట్ యూ అన్నది ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది మనకి. ఇది 200% ల్యాకింగ్ ఇన్ ఆల్ పార్టీస్. నో మో మ్యాటర్. ఎందుకంటే చేసింది చెప్పుకోలేదు వైఎస్ఆర్సీపీ. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ఆన్ అన్ అగ్రిగేట్ నేను చెప్తున్నాను సార్, 175 నియోజకవర్గాల్లో ఆన్ అన్ అగ్రిగేట్ సంక్షేమం అభివృద్ధి 3,000 కోట్లు పైచిలకే ఒక్కొక్క నియోజకవర్గంలో జరిగింది. అగ్రిగేట్ 2,900 to 3,400, 500 మ్యాక్సిమం అండి. తక్కువ జరగలేదు. ఇప్పుడు ఈ బీజేపీ వాళ్ళు 25 పైసలు చెప్తుంటారు చూడండి, సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవి అవి మేము తెచ్చామనే కథలు చెప్తుంటారు చూడండి. ద కంట్రిబ్యూషన్స్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎమ్మెల్యేస్, ద కంట్రిబ్యూషన్ ఆఫ్ రెస్పెక్ట్ టు ఎంపీస్. నేను రాజమండ్రి, ఏలూరు, అండ్ ముఖ్యంగా దాన్ని ఏమంటారు మాచర్ల ఫారెస్ట్ ప్రాజెక్ట్స్ అండి. దెందులూరులో అయితే కొల్లేరు సరస్సుకు సంబంధించింది, మాచర్లో అయితే నాగార్జున సాగర్ నుంచి ఒక ఎత్తిపోతల ప్రాజెక్టు. వీళ్ళు ఈ తప్పెలగాడు ఉన్నారు కదా, ఇది ఒక పనికిమాలలో ఒక జర్నలిస్ట్ కింద అభివర్ణించుకున్న ఒక దరిద్రులు ఉన్నారు ఈ జర్నలిజంలో. ఆ పేపర్లు వేసుకునేవాడు ఛానల్, వాడు ఢిల్లీ వెళ్ళి మైక్ పెట్టాడు ఇవన్నీ అంటారు. యూ వోంట్ బిలీవ్ ఇట్. నేను రాజమండ్రి ఎంపీ గురించి చెప్పాలి సార్, మార్గాని భరత్, ద జెంటిల్మెన్ నితిన్ గడ్కరీని కన్విన్స్ చేసి, అండ్ నితిన్ గడ్కరీ గారి వైఫ్ని బతిమాలుకోనంత పని చేసి, ఎందుకంటే కడియంలో గార్డెన్స్ బాగుంటాయి అంటే పూలు ఇవన్నీ అని చెప్పి విజిట్ చేయించగలిగాడు సార్. చేయించి ఒక 80 కోట్ల పైచీలు కొన్న ఒక ప్రాజెక్ట్ని, అది ఎలా ఉంటుందంటే సార్, మనకి అది ఒక సెకండ్ హైవే కింద కన్సిడర్ చేయాలి. మీకు 2 ఉంటాయి ఆంధ్రప్రదేశ్లో. ఒకటి పాపిలి జంక్షన్, ఇక్కడ నుంచి అనంతపూర్ దాటిన తర్వాత మరి బెంగళూరు వెళ్ళే దగ్గర, అండ్ రాజమండ్రి దగ్గర వరంపూడి జంక్షన్ అంటారు. ఈ 2 మోస్ట్ డేంజరస్ జంక్షన్స్. చాలా మంది చూడండి, కానీ అగ్రిగేట్, మీరు కూడా జర్నలిస్టు, ఎన్నో యాక్సిడెంట్లు విని ఉంటాం, 100 పైచీలకు ప్రాణాలు పోయిన ఉదంతాలు ఉన్నాయి. ఈ మోరంపూడికి అయితే మార్గాని భరత్ సాట్ ఆన్ ద హెడ్ ఆఫ్ నితిన్ గడ్కరీ ఇన్ ద హౌస్ ఆఫ్ ద పార్లమెంట్లో కూడా రైస్ చేసి ఫ్లైఓవర్ ఆల్మోస్ట్ 3/4 పైన కంప్లీట్ అయిపోయింది. అబౌట్ టు బి 20 డేస్లో 25 డేస్లో ఉన్నది ఓపెనింగ్ కూడా నోచుకోబోతుంది. సో నేను అంటుంది ఏంటంటే, నిజంగా నేను ఇందాక మాచర్ల పెన్నెల్ గారిది చెప్పాలంటే, టైగర్ జోన్ అని తెలుగుదేశం ఆయనలో ఫైల్ ఇసిరేశారు, నో ఇట్ కెనాట్ బి అని. అలాగే కొల్లేరు సరస్సుది కూడా నో అని చెప్పిన తర్వాత ఈ 2 ఫారెస్ట్ ప్రాజెక్ట్స్లు దేశవ్యాప్తంగా 84 ఉన్నాయి సార్. అందులో ఈ 2 సక్సెస్ తీసుకుని వచ్చారు. దిస్ ద విజిట్ ఆఫ్ అండ్ ద పర్పస్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ టు ద రెస్పెక్ట్ టు ఢిల్లీ. ఇది ఎస్టాబ్లిష్ చేసుకోలేకపోతున్నారు. సో అది వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. ఓకే, వాళ్ళు చెప్పుకోలేకపోవడం అనేది వాళ్ళకి నష్టం. నష్టం కాదు మీకు ఇక్కడ. ఇప్పుడు మనం చెప్పడం అన్నది కాదు సార్, ప్రజలు ఏం చేస్తే. ఇప్పుడు మీరు మాచర్ల నియోజకవర్గం చూసుకోండి, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చుట్టూ డైమెన్షన్స్లో నేషనల్ హైవేలు పడిపోయి ఉన్నాయి. ఇప్పుడు మీకు నేషనల్ హైవే అన్న దగ్గర ఏదో జాతీయ ప్రాజెక్ట్ అని మనం తీసి పడేయడానికి ఉండదు సార్. ఈ ల్యాండ్ ఎక్విజిషన్స్ ఉంటాయి చూడండి, దట్ మేక్స్ లాట్ ఆఫ్ ఎక్సర్సైజ్. ఎంత ఎక్సర్సైజ్ చేయాలంటే వాళ్ళ కనెక్టివిటీని చూడాలి, ఎటు నుంచి ఎటు వస్తుందో, పైపచ్చి ఎవరెవరు భూములు పోతున్నాయో దానిలో వాళ్ళని ఎంతంత పాసిఫికేషన్స్ ఉంటాయి. స్టేట్ గవర్నమెంట్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది, స్టేట్ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్, లోకల్ ఎమ్మెల్యేలు ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడా ప్రతి దగ్గర జరుగుతున్నాయి. ద కోఆర్డినేషన్, అందుకని నేను చెప్తున్నా, ప్రతి సెంట్రల్ గవర్నమెంట్తో స్టేట్ గవర్నమెంట్తో కోఆర్డినేట్ చేసుకునే దగ్గర సక్సెస్ వాట్ దే హ్యావ్ గివెన్ ఇట్ టు ద స్టేట్. నేషనల్ లెవెల్ అని చిన్న విషయం చెప్తున్నాం, కానీ కనెక్టివిటీతో అక్కడ జరుగుతున్న డెవలప్మెంట్ అనేది చాలా ప్రాధాన్యత. సరే, బీజేపీకి పోదా క్రెడిట్, మరి నేషనల్ హైవేస్ అన్ని ఏసీ తీసుకొచ్చింది కదా, బీజేపీ కూటమి టీడీపీ కలిసి పనిచేస్తున్నాయి కదా. ఇప్పుడు నేను చెప్తుంది అదే సార్, ఇప్పుడు బీజేపీ కూటమి అన్నదానికి నేషనల్ హైవేలకు సంబంధించిన విషయంలో వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఎమ్మెల్యేస్, ఇప్పుడు అదే బీజేపీ ఎంపీ జస్టిఫికేషన్స్తో కనుక ఈ హైవేలు నాది ఇలాగా అని చెప్పగలిగితే దే మే బీ ఏ ఛాన్స్ ఆఫ్ ఇట్. సో బీజేపీ చేసింది కూడా చెప్పుకోలేకపోతుంది. ఎవరు చెప్తారు? ఇప్పుడు నేనే చెప్తున్నాను సార్, టైగర్ జోన్ లో ఏం చెప్తే అది మాట్లాడాల్సి వస్తుంది అంతే. నేను అదే చెప్తున్నా, టైగర్ జోన్ లో మాచర్లు క్లియర్ చేశారంటే ద మ్యాన్ బిహైండ్ నరేంద్ర మోడీ గవర్నమెంటే కదా అక్కడ. ఎందుకంటే తెలుగుదేశం చేతకాంతానాన్ని నరేంద్ర మోడీ. ఇప్పుడు అందుకే మీరు చూడండి, జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ప్రభుత్వం వస్తుందంటారు, స్టేట్ గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ వస్తుందంటారు. ఎందుకు? కోఆర్డినేషన్ బాగుందా ఇద్దరికి? ఆబ్వియస్లీ కోఆర్డినేషన్. ఇద్దరు కలిసి పనిచేస్తారు, లేదా కోఆర్డినేషన్ ఉంటే మరి 5 ఏళ్ళు టైగర్ జోన్ అని చెప్పి ఆ ఫైల్ ఎందుకు పోతుంది మాచర్లలో? యు గాట్ ఇట్. ఇప్పుడు మీకు సెన్సిటివిటీ ప్రజలు అర్థం చేసుకుంటుంది ఏంటంటే, ఈడితో కాట్లే ఈడితో అవుతుంది.
నేను చెప్తుంది అదే. కానోడు ఎందుకు మళ్ళీ తగ్గుతున్నామా మన నెత్తి మీదకి వస్తున్నాం మన దగ్గర ప్రజలు ఆలోచిస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఎట్లా మేమంతా సిద్ధం యాత్ర కూడా గోదావరి జిల్లాలో జరగడం చూసారు, అదే టైంలో మీరు ఆల్మోస్ట్ అక్కడ ఉన్నట్టున్నారు. ఆ పరిస్థితి ఏంటి దాని ఇంపాక్ట్? ఏం లేదు, దొరికినట్టు కండు వేసుకున్నారు. ఈ దైద్యం వెళ్ళిపోయింది పవన్ కళ్యాణ్ గారితో మనతో కాదు, వీటితో కాదు అన్నది మోర్ దెన్ 70% కన్విన్స్ అయినారు. పవన్ కళ్యాణ్తో కాదని వాళ్ళు కన్విన్స్ అయ్యారా? పవన్ కళ్యాణ్ వాళ్ళకి పొమ్మని లేక పొగబెట్టాడా? రెండు విషయాలు ఉన్నాయి సార్. ఫస్ట్ వీడితో కాదని వీళ్ళు వచ్చినప్పుడే అప్పుడు ఏమవుతుంది, చలరాబాయ్ నీతో కాదన్నప్పుడు బయటికి వెళ్ళారు అనుకోండి, మిమ్మల్ని సే ఫర్ ఇన్స్టెంట్ నన్ను మీరు ఇంటర్వ్యూ చేయడానికి పిలిచారు సార్. సార్ ఒక్క సెకండ్ నాకు టైం ఇస్తే. కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్ గారిది ఒక 30 seconds బయట మీకు నేను వినిపించి నేను వినాలండి దరిద్రాన్ని. కర్మకాలి నా బతుకు నేను విశ్లేషించి సావాల్సి వస్తుంది కాబట్టి ఏమీ తెలియని ఒక ససవ మాట్లాడిన మాటలు కూడా వినవలసి వస్తుంది. ఆయన పార్టీ అధ్యక్షుడు ఊరుకోండి సార్, కేఏ పాల్ కూడా అధ్యక్షుడే. ఆయన 4 సీట్లు పవన్ కళ్యాణ్ గారు పల్లకి మోస్తా ఉన్నారు. అందువల్ల జనసేన పార్టీ అధ్యక్షుడు కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు రిక్వెస్ట్ చేస్తే ఇక్కడ మీటింగ్ పెట్టాను కార్యకర్తల సమావేశం అని చెప్పారు ఒకటి. ఇంకోటి పవన్ కళ్యాణ్ గారు కాపులు అంటున్నారు. వైసీపీలో ఉన్న కాపులు ఏం చేశారు కాపులకి? ఇప్పుడు కాపు సామాజిక వర్గం వాళ్ళంతా వెళ్ళిపోయి అక్కడ పోయి కండవలు వేయించుకుంటున్నారు. వాళ్ళు ఎవరు కూడా గతంలో నా మంచి కోరే వాళ్ళు కాదు, నా మంచి కోసం ఉండేవాళ్ళు కాదు. వాళ్ళు ఎప్పుడు పోతారా నేను కూడా వెయిట్ చేశాను. పొమ్మలు లేక పొగబెట్టాము, మొత్తం అంతా వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అన్నాడు ఆయన. అదే ఆయన పొమ్మలు లేక పొగబెడితే వెళ్ళిపోయి వైసీపీలో చేరిన వాళ్ళు వైసీపీకి బలం ఎలా అవుతారనేది నా పాయింట్. ఇప్పుడు ఆయన పొమ్మన లేక పొగపెట్టి అవతల వెళ్ళిపోయిన వాళ్ళు నాయకులు కాదు కదా. ఇప్పుడు వాళ్ళు జస్ట్ కండువాలు మార్చుకుని బ్రహ్మాండమైన కార్యకర్తలు జనసేనకి అనుకుంది. ఎందుకు చాలా కాన్స్టిట్యూన్సీలో ఇన్ఛార్జీలు కూడా వెళ్ళిపోయారు కదా. ఇన్ఛార్జ్ రాలే, ఇప్పుడే కంటెస్టింగ్ ఎమ్మెల్యేలు కాదు కదా. ఇప్పుడు కందుల దుర్గేష్ గారు ఉన్నారు. మీకు ఒక చిన్న విషయం చెప్తా సార్. జక్కంపూడి రామోహన్ గారు అని పెద్ద అయినా తెలుసు నాకు. రాజశేఖర రెడ్డి గారికి కుడి భుజం. అలాగే మన కారుమూరి నాగేశ్వరరావు గారు అని ఒక ఉన్నారు. చెన్నుబోయిన వేణుగోపాల్ గారికి ఎంత కదన్నా జక్కంపూడి రామోహన్ రావు గారు గురుగారు. కారుమూరి నాగేశ్వరరావు గారు ఆయన గురుగారు. వీళ్ళిద్దరూ బీసీ సామాజిక వర్గం సిట్టింగ్ మినిస్టర్స్. వీళ్ళిద్దరు గురువులు ఎవరు తెలుసా సార్? కాపు సామాజిక వర్గం నుంచి వచ్చిన అతిరథ మహారథులు. వీళ్ళు స్పెసిఫిక్గా అన్నాడు రాజశేఖర రెడ్డి గారు ఆయన నుంచి దే గ్రూమ్డ్ దీస్ 2 people యాజ్ ఎ లీడర్స్. బీసీ నాయకత్వాన్ని పెంచింది కాపు లీడర్షిప్. ఇవాళ బీసీ సామాజిక వర్గానికి చెందిన 2 మంత్రులు కూడా గురుస్థానం ఇచ్చారు వాళ్ళిద్దరికి. నాకు జగన్మోహన్ రామారావు గారు గురుగారు సార్ అంటుండే చెన్నుబోయిన వేణుగోపాల్. ప్లస్ కారుమూరి నాగేశ్వరరావు గారు నాకు నాగేశ్వరరావు గారు నన్ను ప్రోత్సహించి నన్ను రాజకీయ క్షేత్రంలో నిలిపిందే కాపు సామాజిక వర్గం సార్. వాళ్ళకి మాకు ఉన్న సంబంధం ఏంటి సార్ అని మాట్లాడుతున్నారు. వెన్ దిస్ ఈస్ హ్యాపనింగ్, అది ఒక మొనాటమి బ్రహ్మాండంగా జరుగుతున్న దగ్గర తగ్గుతున్నామా అని వెళ్ళినవాడు ఈ పవన్ కళ్యాణ్. ఇది ఆ కులం అనే కార్డు పట్టుకుని అక్కడికి. ఎందుకంటే ఉభయ గోదావరి జిల్లాలో తెలుసో తెలియకో ఆ సామాజిక వర్గ ఒక ఫ్రిక్షన్కి గురవుతుంది తెలియకుండా. ఇక్కడ మీకు ద బ్యూటిఫుల్ జెస్చర్ మీకు ఒకటి చెప్తా సార్. కందుల దుర్గేష్ గారికి రాజమండ్రి. కందుల దుర్గేష్ గారు చెన్నుబోయిన వేణుగోపాల్ గారు ఇద్దరు జక్కంపూడి రామోహన్ రావు గారి శిష్యులు. దేవుడు స్క్రిప్ట్ ఎలా ఉంటుంది చూడండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు 25 పైసలు దేవుడి స్క్రిప్ట్ గురించి చెప్తారు కదా. చెన్నుబోయిన వేణుగోపాల్ గారి దగ్గర ఈ దుర్గేష్ గారితో టకాఫోర్ పడి దగ్గర స్మార్ట్గా ఆయన్ని నిడమనూరుకు పంపించారు. ఇక్కడ ఇదే బుచ్చే చౌదరిని జక్కంపూడి గారి బ్యాచ్ మొత్తం ఇప్పుడు కాదు. జక్కంపూడి గారు అనే ఒక కాపు సామాజిక వర్గంలో ఒక ఐకానిక్ పర్సనాలిటీ ఎంత కాదన్న సరే ఆయన ఆశీర్వాదం అంటే గురుస్థానంలో ఉండి వీళ్ళకి ఇచ్చిన దానికి వాళ్ళిద్దరి మధ్య ఫ్రిక్షన్ లేకుండా ఇక్కడ చౌదరి సామాజిక వర్గంతో యుద్ధం చేసే నేపథ్యం చెన్నుబోయిన వేణుగోపాల్ క్రియేట్ చేశాడు. మీకు ఇంకో దేవుడి స్క్రిప్ట్ కూడా చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి దేవుడు అంటాడు కాబట్టి దేవుడి స్క్రిప్ట్ ప్రాస్పెక్ట్లో అని చెప్పాలి. 175 ఏం చేసే దగ్గర రాజమండ్రి సిటీ సెంట్రల్ 2 ఓడిపోయారు. సిటీ నుండి రూరల్ 2 ఓడిపోయిన వైఎస్ఆర్సీపీకి. మార్గాన్ని భరత్నేమో సిటీకి తీసుకొచ్చాడు. రూరల్కి ఏమో చెన్నుబోయిన వేణుగోపాల్కి తీసుకొచ్చారు. చెన్నుబోయిన వేణుగోపాల్కి స్క్రిప్ట్ తెలుసా మీకు? ఈ హ్యాపెన్ టు బి జెడ్పీ చైర్మన్, ద బిగ్గెస్ట్ గోదావరి జిల్లాలో బిగ్గెస్ట్. దీనికి ఆ సేవేజెస్ దీంట్లోంచి ఎప్పటి నుంచో చేస్తూ ఇండైరెక్ట్ గా నరేంద్ర మోడీ ఫాలోవర్ అయిన
నరేంద్ర మోడీ ఈయన ఫాలోవర్. ఎందుకంటే ఆయన ఈ సఫాయి వాళ్ళకి వాళ్ళతో పంతి భోజనాలు వాళ్ళ ఆకులు కూడా తీసుకెళ్ళి మీకు ఈరోజు మేము సేవ చేయాలన్న కాన్సెప్ట్ డ్రైవ్ చేసిన తర్వాతే కదా నరేంద్ర మోడీ అక్కడ వారణాసిలో ఆ సఫాయి వాళ్ళందరికీ కాలు గడగడం అన్ని మనం గమనిస్తున్నాం. సో దిస్ చైన్ ఆఫ్ దిస్ థింగ్ వైల్ హీస్ హ్యాపన్ టు బి జడ్పీ చైర్మన్ అన్న దగ్గర నుంచి జరుగుతుంది. అండ్ మీకు రెవెన్యూ జనరేట్ చేస్తామని తెలుగుదేశం వాడు చెప్తుంటాడు చంద్రబాబు నాయుడు, యాస్ మేము సంపద సృష్టిస్తాం. నేను ఆల్రెడీ పొద్దుటూరు ఒకటి చెప్పాను, మున్సిపాలిటీ వ్యవస్థకి ఆదాయ వనరుల కింద అక్కడ ఆల్రెడీ పెట్రోల్ బంక్ ఇన్స్టాల్ చేసి ఇచ్చేసి మీరు వాళ్ళ పర్సన్స్ ఏం చేశారో చెప్తున్నారు. నా పాయింట్ ఏంటంటే ఆ పర్సన్స్ నేను చెప్పట్లేదు, అంటే నేను సంపద సృష్టిస్తానన్న దగ్గర మీకు లాజిక్ చెప్తున్నాను. ఇదే జడ్పీ చైర్మన్గా ఉన్నప్పుడు చెన్నుబోయిన వేణుగోపాల్ మీకు ఈ విషయం చెప్పిన తర్వాత మీకు డ్రైవింగ్ ఎక్కడి నుంచి పడిందో చెప్తున్నా. జస్ట్ చాలా తక్కువ రెవెన్యూ ఉన్న దగ్గర 40 crores రెవెన్యూ తీసుకొచ్చి చూపించాడు. ఎందుకంటే ఇసుక నుంచి వీటిలన్నిటి నుంచి రాజశేఖర రెడ్డి గారికి ఆయన ఫస్ట్ అడిగింది ఏంటి తెలుసా సార్? స్కూల్స్ ఆడపిల్లలు చాలా ఇబ్బంది పడుతున్నారు, బెంచీలు లేదు. రాజశేఖర రెడ్డి గారి ఆయనలోనే గోదావరి జిల్లాలో మొత్తం స్కూళ్ళన్నింటికి బెంచీలు క్రియేట్ చేశారు. ఇది మీకు కంటిన్యూషన్ ఎలా పడిందంటే గవర్నమెంట్ నా తండ్రి కలలు ఆశయం అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి నాడు నేడు స్కూల్ పరివర్తనలు ఇవాళ జరుగుతుంది చూడండి. ఎప్పుడు బీజాలు పడ్డాయి మీకు? ఈ చైన్ రియాక్షన్ ఎందుకు చెప్తున్నానంటే ప్రజలు ఎందుకు కనెక్ట్ అయి ఉన్నారు అన్న దగ్గర. వై పీపుల్ ఆర్ గివింగ్ యాక్సెప్టెన్స్ టు జగన్మోహన్ రెడ్డి? ఎందుకంటే ఆశయ సాధన ఆశయ సాధన ఏంటి? మా నాన్న ఆశయాన్ని నేను సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళడం అన్నది. జగన్మోహన్ రెడ్డి సామాజిక వర్గాలకు అతీతంగా కుల మత రాజకీయాలను చూడకుండా సంక్షేమం చేస్తున్నదంతం. ఇక్కడ నాకు పదమే పరమావధి. ఆశ అంటే ఇది, నాకు మంత్రి పదవి కావాలి, నేను చీఫ్ మినిస్టర్ అవ్వాలి, రాజ్యాధికారం సాధించుకోవాలని ఆశపడుతున్న పొజిషన్ వర్సెస్ ఈ గవర్నమెంట్. సో వీటిని నేను ఇవన్నీ ఎందుకంటే సీరియస్ అబ్జర్వేషన్స్ ప్రజలలో చర్చనీయాంశాలుగా ఉన్నాయి. అవి ద కంటిన్యూషన్ ఆఫ్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డితో సాధ్యం అవుతుంది అన్న దగ్గర ఈ కంటిన్యూషన్స్ ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు గోదావరి జిల్లా. కనెక్ట్ అవ్వలేకపోతున్నా. మీరు ఇంకోటి మాట్లాడుతున్నారు, నేను ఇంకోటి మాట్లాడుతున్నాను. పాయింట్ ఏంటంటే మీరు పర్సన్స్ వాళ్ళు ఏం చేశారు చెప్తున్నారు. నేను పర్సన్స్ చేసింది కాదు. ఇప్పుడు ఈ గోదావరి జిల్లాలో ఎందుకంటే మీరు రాజమండ్రిలో మీరు సడన్ గా చూసుకోండి, డెవలప్మెంట్ అనేది క్యాండిడేచర్ ని మార్చారు. అక్కడ రామచంద్రపురం నుంచి ఈయన ఎక్కడికి మార్చారు, మార్గాన్ని భరత్ ఎంపీ నుంచి ఎమ్మెల్యే చేశారు. ఇక్కడ జరుగుతుంది ఏంటి? ఈ పార్టీ కంపారిజన్ అంటే ప్రజల్లో మీకు చర్చనీయాంశాల గురించి చెప్తున్నాను. ప్రెజెన్స్ లేని దగ్గర ఎగ్జిస్టెన్స్, ఇక్కడ ఒక ఎంపీగా చేసిన పని ఒక పక్క నియోజకవర్గం ఎక్స్ జడ్పీ చైర్మన్ గా పనిచేసిన వాళ్ళని సామర్థ్యంగా అక్కడ డిప్లాయ్ చేయబడిన వైఎస్ఆర్సీపీ నుంచి వస్తున్నారు. ఇక్కడ ఇప్పుడు రఘురామరావు కృష్ణరాజుకి ఉండికి అకామిడేట్ చేస్తున్నారు, మడకశీరలో రాజుగారికి తీసుకెళ్లేస్తున్నారు, అక్కడేమో గిడ్డి ఈశ్వర్ గారికి మారుస్తున్నారు. వై అన్న దగ్గర వీళ్ళ దగ్గర జస్టిఫికేషన్స్ లేవు. నేను ఇంకా మడకశీర వెళ్ళలేదు, కానీ ఈ వీటి గురించి నేను చెప్పాలి అంటే ఇది ప్రజల్లో చర్చిస్తున్నారు వాళ్ళు. సరే, ఇప్పుడు మీకు ఏమనిపించింది? పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన లీడర్షిప్ అంతా పోయి వైసీపీలో జాయిన్ అవుతే వైసీపీకి మొత్తం కాపు సామాజిక వర్గం అంతా సపోర్ట్ చేస్తుంది గోదావరి జిల్లాలో. ఇక్కడ సామాజిక వర్గం ఆయన కోట్ చేసింది ఏంటంటే ఓన్లీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు అంతా వెళ్ళిపోయారు, సామాజిక వర్గంకి వాళ్ళు ఏం చేశారని వెళ్ళారు అక్కడికి అని అడిగారు. ఇక్కడ ఆన్సర్ ఈజ్ వెరీ క్లియర్. నీకు గతంలో కూడా ఆయన ఎవరంటే మన గాజువాకలో చింతలపూడి గారు నానా తిప్పలు పడి లక్ష దగ్గర సభ్యత్వాలు చేసినప్పుడు అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడానికి అక్కడ పారాచూట్ వేసుకుని వెళ్ళిపోయాడు. ఇక్కడ కూడా పిఠాపురంలో అత్యధిక సామాజిక వర్గం ఉందన్న కాన్సెప్ట్తోనే పిఠాపురం నిలబడుతున్నాడు. మీకు అర్థమవుతుందా? సో నువ్వు ఏ సామాజిక వర్గాన్ని నమ్ముకున్నప్పుడు నాకు కూడా ఏ పార్టీ అయినా సరే నాకు అదే సామాజిక వర్గం వర్తిస్తుంది. నా వాళ్ళు కూడా అవుతారు వీళ్ళు పార్టీలకు అతీతంగా. ఎందుకంటే కన్వెన్షన్ అంటారు, సిద్ధాంతం కరెక్ట్గా ఉంటే కులం మతం ఏది చూడరు, పార్టీలనే చూస్తారు. పార్టీ అనేది బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో నువ్వు చూపించలేకపోతున్నప్పుడు అది నిస్సహాయత. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీలో కాపులు వెళ్ళిపోతున్నారు అన్నది పవన్ కళ్యాణ్ ఏడుపు పెడబబ్బులు. కానీ పవన్ కళ్యాణ్ అనే కాపు సామాజిక వర్గ ప్రతినిధిగా నిలబడుతూ కూడా కాపులు అతని పక్క లేరు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. లేరు అంటే వాళ్ళు ఇప్పుడు నా దగ్గర నుంచి వెళ్తున్నారు. ఓకే, ఎందుకు నేను టీడీపీతో కలిసానో ఏదో వెళ్తున్నారు కాదు సార్. మీకు ఒకటి చెప్పనా, ద ఫస్ట్ కన్వెన్షన్ ఆఫ్ రెస్పెక్ట్ కమ్యూనిటీ ఏంటంటే ఒక ఐకాన్ పర్సనాలిటీగా పవన్ కళ్యాణ్ ని కాబోయే ముఖ్యమంత్రి అన్న దాంట్లో సామాజిక వర్గం కన్విన్స్ అయింది. పవర్ షేరింగ్ లో ఉంటాడు అని సామాజిక వర్గం కన్విన్స్ అయింది ఫస్ట్, ఈయన ఒక ముఖ్యమంత్రిగా. కానీ ముఖ్యమంత్రిగా కాకుండా 10 మెట్లు దిగజారిపోయినప్పుడు నువ్వు దిగజారొచ్చు, వీళ్ళెందుకు దిగజారాలి? సామాజిక వర్గం దిగజారదు కదా. అంటే ప్రాస్పెక్ట్ ఐడియాలజీ కన్వెన్షన్ ఎక్కడ వచ్చిందంటే కన్విన్స్ ఎప్పుడు అయ్యారంటే వాళ్ళు ఇతను మనకి కాబోయే ముఖ్యమంత్రిగా పోటీ చేస్తాడు, పోరాడుతాడు.
కానీ నేను పోరాటమే చేయని కాడే తెలిసినప్పుడు ఎంత కాదన్నా కాపు కాసే కాపు సామాజిక వర్గం అది. ఆ సామాజిక వర్గానికి ఉన్న రెస్పెక్ట్, వారికి ఐడెంటిటీ, వాళ్ళ యొక్క సామర్థ్యం. నేను ఇందాక నుంచి మీకు కనెక్ట్ అవ్వట్లేదు అంటున్నారు, కానీ నేను ఇవాళ ఏ నాగేశ్వరరావు గారిని, కారుమూరి నాగేశ్వరరావు గారిని, ఏ జక్కంపూడి రామ్మోహన్ గారి ఆశీర్వాదంతో ఇవాళ చెడుబోయిన వేణుగోపాల్ గారి స్థాయి పెంచుకున్న బీసీ నాయకుల్ని ప్రతిష్ఠించే సామర్థ్యం ఉంది ఆ సామాజిక వర్గానికి అని చెప్తారు. ఆయన పాయింట్ ఏంటంటే నేను ఇప్పుడు చేయలేదు, నేను పవర్ తీసుకోలేదు, ఇంకేదో పోతున్నారు. అది ఎక్స్ప్లెనేషన్స్. వాళ్ళు ఏం చేశారని పోతున్నారు అడిగి. సార్ నేను చెప్తుంది అదే, వాళ్ళ కాపులకి ఏం చేశారని అడిగిపోతున్నారు. అదే చెప్తున్నాను నేను. వాళ్ళ కాపులకి ఏం చేశారో మన విశ్లేషణలో చాలాసార్లు విత్ డేటా స్టాటిస్టిక్స్ చెప్పాం. నేను 2 నిమిషాలు టైం ఇస్తే మళ్ళీ ఎదుగుతుంది, అది తీసి చెప్తాను నేను మొహమాటం లేకుండా. ఇప్పుడు తిడుతున్నారు అంటున్నారు, నీకు అదేది కనకపు సింహాసనం మీద అని ఒక సామెత ఉంటుంది, తెలుసు కదా. నేను ఐ డోంట్ వాంట్ టు లేబుల్ దెమ్ విత్ దట్ నాన్ సెన్స్. కానీ ప్రైమరీ మోటో ఏంటి? నిన్ను అక్కడ కూర్చోపెడదాం అనగానే అదేం చేసింది నెక్స్ట్? పంచభక్ష పరమాణాలతో భోజనం పెట్టి దాన్ని కూర్చోబెట్టిన తర్వాత కూడా దర్బార్ పెట్టారు, తెలుసు కదా మీకు కదా. దర్బార్ పెట్టిన తర్వాత ఈ భోజనాలు వేసింది తీసుకెళ్ళి ఆ డస్ట్బిన్ లేగానే సర్రని పరిగెట్టింది. సో బుద్ధి అన్నది వ్యక్తిగతంగా ఇది. వీళ్ళందరూ పాప నానా తెప్పలు పడి అందరం మీద కూర్చోపెడదాం అంటే అందరూ లేకుండా నేను నాకు కాలు నొప్పి జ్వరాలు అవన్నీ అదే కదా ఎక్స్క్యూజెస్. అంటే కార్యకర్తల దగ్గరికి రావద్దు అని ప్రశ్న అదే చెప్తున్నా. కార్యకర్తలు రాకూడదంట, దండలు వేయకూడదంట, పూలు వేయకూడదట, ఉండుండేట కునుకు రోగంలో నీరసాలు పడిపోతాడు, జ్వరాలు పడిపోతాడు. సార్ ఇంతమంది రాష్ట్ర ప్రజలు జగన్మోహన్ రెడ్డి వస్తుంటే స్వచ్ఛందంగా తరలి వస్తారు ఎండనక నిలబడి చూస్తున్నాం కదా. ఈ ఎండలకి ప్రజలు అలవాటు పడి ఉన్నారు. రాజకీయాలు చేసి రాజకీయ నాయకుడు తోటి పెద్ద అయిన చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి కూడా అలవాటు పడి జనాల్లో వెళ్తున్నాడు. కానీ అంటే అక్కడ నీకు కునుకు రోగం ఎందుకు వస్తుంది? అంటే యు ఆర్ నాట్ అకస్టమ్డ్ ఫర్ ద డెమోక్రటిక్ వేస్. హెల్త్ రీజన్స్ ఎవరికైనా సార్ హెల్త్ దరిద్రం హెల్త్ ఎవరు చెప్తారు ఈ కథలు? చంద్రబాబు 3 పూట్ల తిని ముంతక నైవేద్యం సామెత ఉంటుంది, అలా ఉంటుంది అది. సార్ మీకు అదే చెప్తున్నాడు, సినిమాటిక్ గా సినిమా హీరోలకి వాళ్ళు రాజకీయాలు అనవసరం వాళ్ళకి. ఎందుకంటే కార్వాన్లో ఉంటారు ఏసీ, ఇంట్లో ఏసీ, బయట కూడా చూడ్డు, ఈ వీడియో కెమెరాలో చూస్తే ఇటుతో పనికొచ్చాడు, పెద్దోడు వచ్చాడా లేదా, ఇంత పెద్దోడిని కూడా నేను రోడ్డు మీద ఫుట్పాత్ మీద నిలబెట్టానన్న దిక్కుమాల ఐడియాలజీ స్ట్రాటజీ అన్నది ఉంటే గ్రౌండ్ లెవెల్ ఏముంటుంది? సో గ్రౌండ్ లోకి వెళ్ళి నిలబడి పని చేయలేరు అనేది మీ పాయింట్. గ్రౌండ్ లోకి వెళ్ళి నిలబడి పని చేయలేరు. ఫస్ట్ దానికి గ్రౌండ్ ఉండాలి కదా. గ్రౌండ్ లో ఉండవలసింది ఎవరు? క్యాడరు, కార్యకర్తలు. నీ కార్యకర్తల మీద నమ్మకం లేదు. నువ్వేం మాట్లాడావు సామాజిక వర్గాన్ని? అదే నేను చూపిద్దాం. ఒక సామాజిక వర్గాన్ని ఏమని మాట్లాడావు? సమాజానికి కాపు కాసే సామాజిక వర్గం కాపు అని చెప్పారు. సో పవన్ కళ్యాణ్ గారికి చిరంజీవి గారు కూడా మద్దతు ఇచ్చారు అనకాపల్లిలో. డబ్బులు మద్దతు అంటే డబ్బులు. చిరంజీవి గారు సార్ నేను అదే చెప్తున్నా, చిరంజీవి గారే ఇచ్చింది 5 కోట్లే, తర్వాతే ఏదైనా వంగి దండాలు. సార్ మీకు ప్రతిదీ ఫైనాన్సెస్ తో ముడిపెట్టి చేసే రాజకీయ పార్టీ, రాజకీయ నాయకుడు అంటే పవన్ కళ్యాణ్. అలిగేషన్ లాగా ఉంటే అట్లా ఇచ్చారు, పార్టీ ఫండ్ ఇచ్చారు, పార్టీకి ఆయన ఫండ్ ఇచ్చారు. ఆయన మన సీఎం రమేష్ గారిని గెలిపించమని క్యాంపెయిన్ చేశారు చిరంజీవి గారు. సీఎం రమేష్ గారిని పంచకర్ల ఆయన ఎవరు మన పెందుత్తులో పోటీ చేస్తున్నారు కదా రమేష్ గారు, వాళ్ళిద్దరిని గెలిపించమని వీడియో రిలీజ్ చేశారు. వెరీ గుడ్. మరి కాంగ్రెస్ సభ్యత్వానికి రాజీనామా చేసి లెక్క అనుకుంటారు సార్. అవును, ప్రతిసారి ఇది ఒక దిక్కుమాల ప్రశ్న అయిపోయింది. వాళ్ళు సినిమా వాళ్ళు సార్, వాళ్ళకి ఎంతసేపు ఏంటంటే వాళ్ళకి ఒక ఐడియాలజీ ఉండదు. ఐడియాలజీ ఏంటి అంటే నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. వాళ్ళకి ఎంతసేపు దురాశ దుఃఖానికి చేటి ఫార్ములా ఉంటుంది. ఎందుకంటే నేను చెప్తుంది, ఇప్పుడు మీకు సిద్ధాంతం ఏంటి? పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పదంగా ఓ రాజ్యసభ నెక్స్ట్ మినిస్టర్ అయిన తర్వాత ఇవాళకి కూడా నిన్నగాక మొన్న వాళ్ళకి జరిగిన ఒక ప్లేనరీకి మనోడికి కార్డు ఇచ్చి పంపించారు కదా. ఆయన కూడా ఎక్కడ రాజీనామా చేస్తున్నట్టు పార్టీ చెప్పలేదు, ఇప్పటికీ రాజీనామా లేదు కదా. అలాంటప్పుడు వేరే పార్టీకి ఏ ప్రాతిపదిక మీద సపోర్ట్ చేస్తాం? పైగా ఎన్డీఏకి అన్నదమ్ములు ఇద్దరిది ఒకటే ఫ్రికల్ మైండెడ్ అని చెప్పడానికి చిన్న లాజిక్ ఉంటుంది. ఎన్డీఏ తెలుగుదేశాన్ని కన్సిడర్ చేయపైనా తెలుగుదేశం చుట్టూ తిరుగుతున్న పవన్ కళ్యాణ్. సో దీస్ 2 పీపుల్ ఆర్ ఇన్కన్సిస్టెంట్ అన్నది రాజకీయాల్లో క్లియర్ గా కనబడుతున్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి కన్సిస్టెంట్ గా పలానా పార్టీ వ్యక్తికి సపోర్ట్ చేయని వన పార్టీ అన్నది ఐడెంటిటీ ఎలా ఉంటుంది అన్నది ప్రజలకు అర్థమైపోతుంది. దే విల్ నెవర్ క్రాల్ ఫర్ దెమ్సెల్వ్స్, దే విల్ నెవర్ కాంగ్రెస్. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సామాజిక వర్గానికి ఏం మాట్లాడుతున్నాడో మీరే చూసుకోండి. ఈ చిరంజీవి అనే వ్యక్తి కన్నతల్లాంటి పార్టీకి రాజీనామా కూడా చేయకుండా వేరే పార్టీకి సపోర్ట్ చేయమంటున్నాడు. దీస్ 2 ఐడెంటిటీ కాంట్రడిక్షన్స్ అంటారు. రైట్, ఓకే. లేటెస్ట్గా ఈరోజు ఓ ప్రధాన దినపత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి మాట్లాడదాం. ప్రధాన దినపత్రికని మీరు ఒక్కళ్ళు, ఎందుకంటే గతంలో పనిచేశారు కాబట్టి ఆ వాసనలకు చెప్తారు. ప్రధానం కాదని ప్రధానం కూడా చేయకుండా ఎత్తి అవతలేసారు. మీరు చూసుకోండి కావాలంటే. టీఆర్పీలు చూడండి, ఎవడు దేకినోడే లేడు. సరే,
నీకు మమకారం ఉంటే మాత్రం మీ దగ్గర పెట్టుకోండి. జగన్మోహన్ రెడ్డి గులకరాయితో డ్రామా చేయించుకున్నారు మళ్ళీ అని. ఈ శాతనైతే కూడా చేయించుకో, బండరైతాను దైద్యం వెళ్ళిపోద్ది. ఈ తెలి తక్కువమైనవే కదా ఉడండి, అసలు ఒక్క 10 రోజులు ఉపయోగపడితే దైద్యం ఎదిరిపోద్ది. సరే పెన్ను ఉంది కదా అని చెప్పి, నోరు ఉంది కదా అని అలా జైల్లో కూర్చొని బ్రహ్మానంద గారు నాకు పేపర్లు ఇవ్వండి నేను ఆస్కారం రాస్తాను అన్నట్టు ఈ లిల్లీ పొట్టుగడ్డ రాసి రాత్రి ఎలాగే ఉంటాయి. ఒక తింగర మేళం ఒకటి ఉంది, జయము చంద్రనారాయణ భజించేసిన ఆడవాళ్ళు ఉన్నారు చూడండి అక్కడ పోలవరం కాడ. అలాంటి బోగోని బ్యాచ్ గాళ్ళు ఉన్నారు, వాళ్ళు మాత్రమే చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి బుర్రా జ్ఞానం లేదు కాబట్టి. ఈ రాశి రాతకి ఇవాళ హెడ్డింగ్ ఎవడో మీలో చెప్పాడు, న్యాయ వ్యవస్థను కూడా ఈడికి నచ్చినట్టు ఈడో జస్టిస్ చౌదరి, అదే ఈడో జస్టిస్ చౌదరి ఈడిచ్చి తీర్పుని వాళ్ళు కూడా చెప్పారు. మెట్టితో కొడితే కొడుకు సరిగ్గా ఉంటాడు. అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే నీకు ఎవడురా నువ్వు, అసలు ఒక వ్యవస్థలో ఎవడు నువ్వు వ్యవస్థని ఇవాళ గౌరవ న్యాయస్థానం మీద కానీ రాజ్యాంగం మీద కానీ ఎవడన్నా మాట్లాడితే నా లాంగ్వేజ్ ఇలాగే ఉంటుంది. సిస్టమ్ అంతే కదా, సిస్టమ్ సార్ వీఆర్ సిస్టమ్. మనం రాజ్యాంగానికి బొద్దులమై రాజ్యాంగానికి సమాజంలో ఒక ఇది ఉంటుంది, ఒక డెకరమ్ని మెయింటైన్ చేస్తూ మనం ముందుకెళ్ళి దగ్గర ఆ మొనాటమీని బ్రేక్ చేయడానికి ఎవడు ఆఫ్టర్ ఆల్ గడు. సో జగన్మోహన్ రెడ్డి కొంతమంది జడ్డి వేదలు ఆ జడ్డితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇలాంటి తెంగరగాళ్ళ చుట్టూ తిరుగుతూ నన్ను డబ్బులు ఇచ్చుకొని పబ్బం గడుపుకునేవాడితో నాకు అనవసరం. వాస్తవానికి దమ్ముంటే రాత్రాయి, నీకు చేతన అయితే నిలువరించుకో, వచ్చి రెప్రికేషన్స్ కాన్సిక్వెన్సెస్ నీకు ఒక ఆయంలో జరిగింది కాబట్టి కోర్టుల పరంగా అది అన్ని ఆయాల్లో జరుగుతుంది అనుకుంటే అది నీ భ్రమ. చెప్పింది అర్థమైంది మీకు? ఒక ఆయంలో నీకు అన్ని జరిగాయి అని చెప్పి ఇంకోటి ఆయంలో జరగకపోయినప్పుడు నీకు ఇష్టం వచ్చినట్టు ఆక్రందన వెలుబుస్తే ఎవడి ఆయం అన్నదానికి ప్రతి దగ్గర లెక్క తేలుస్తారు. ఇప్పుడు సో జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుకుంటున్నారు అనే క్రమంలో సార్ నేషనల్ మీడియా, నేషనల్ పేపర్స్ కొన్ని ఉంటాయి సార్, అవి ఈవెన్ ద జైస్వాల్ అండ్ రామ్ సింగ్ సొంత పెత్తనాలకు పెట్టింది కూడా ఎండగట్టి రాశారు. వైర్ రాసింది కదా, వైర్ రాశారు. ద వైర్ పేపర్ హౌ దే కాంట్రడిక్టెడ్ ద చీఫ్ జస్టిస్ రోల్ ఇన్ పర్టికులర్ ఇన్సిడెంట్ అన్న దగ్గర. గౌరవ న్యాయస్థానాల మీద గౌరవాన్ని తగ్గించే ఉదంతాలు ఎప్పుడున్నప్పుడైనా నిజమైన జర్నలిస్ట్ మేల్కొంటాడు. జర్నలిస్ట్ కాని వాళ్ళకి పెన్ను పాలి ఎరగొట్టిన ఉదంతాలు నాకు తెలుసు. గౌరవ న్యాయస్థానాల్లో ఇచ్చిన తీర్పులు వాళ్ళు దీని చేసిన తర్వాత పాలి ఎరగొడతారు తెలుసా మీకు? ఇంకు పెన్నులు వాడతారు. అందుకని ఇంకు పెన్ను బొమ్మేసుకోవడం కాదు, కనీసం చిన్నప్పుడు నీకు బాల్ పాయింట్ పెన్ను కూడా కొన్ని వాళ్ళ దగ్గర రీఫుల్తో రాసుకున్న వాడితో జర్నలిజం అంటే ఇలాగే ఉంటుంది. సరే, నేను అంటుంది ఏంటంటే నేను ఇట్స్ నాట్ ద క్వశ్చన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఒపీనియన్ ఈస్ టోటలీ డిఫరెంట్, బట్ బిహైండ్ దట్ ఇఫ్ యూ హ్యావ్ ఎ జర్నలిస్ట్ ట్యాగ్. జర్నలిస్ట్ ట్యాగ్ లేదు ఇంకా అసలు, పార్టీ కంటే వేసేసుకున్నా చెప్తున్నాను. నేను చెప్తుంది కూడా అదే. వెన్ యూ వాంట్ టు యూజ్ యువర్ పెన్ ఆన్ ఎ జర్నలిస్ట్ ట్యాగ్ అన్నప్పుడు నిజం నిర్భయంగా చెప్పే దమ్ము ఉండాలి. లేనప్పుడు పంచేంద్రియాలు మూసుకుని, నిజం చెప్పకపోయినా పర్లేదు, అబద్ధం చెప్పకూడదు. నేను అదే చెప్తున్నాను, పంచేంద్రియాలు మూసుకుని నేను జర్నలిస్ట్ని కాదు బ్రోకర్ని, కమిషన్ ఏజెంట్ నేను చెప్పి రాయమను, ఎవ్వరూ బాధపడడం. కమిషన్ ఏజెంట్లు కూడా ఆర్టికల్ రాసే హక్కు ఉంది, భావ ప్రకటన స్వేచ్ఛ అంటారు, అది మహానుభావుడు ఇచ్చింది. కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు బ్రహ్మానందం గారు ఎక్స్ప్రెస్ చేసుకుని చావు, ఎవడో బాధపడ్డు. కానీ ఇది మాత్రం పిచ్చి న్యాయ వ్యవస్థ మీద రాస్తే మాత్రం నేనైతే ఒళ్ళు కొరికి మరీ చెప్తున్నా, ఒళ్ళు దగ్గర పెట్టి రాయి రాతలని. పదే జగన్మోహన్ రెడ్డి దాడి చేయించుకుంటున్నారంటే ఆ రోజు ఎయిర్పోర్ట్ లో దాడి చేసిన వ్యక్తి నాకు జగన్మోహన్ రెడ్డి నన్ను చెప్పి నన్ను పొడవమన్నాడు, ఆయన బయటికి. మీకు అర్థమై భాష చెప్పాలి వాళ్ళకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలక్షన్ క్యాంపెయినింగ్ చేయమన్నారు, డాన్స్ చేయమని అవడం చెప్పాడే, మరి ఎందుకు ఊపిరి డాన్స్ చేస్తుండే? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఎలక్షన్. ఒకడు నచ్చినట్టు నటనాడు ప్రదర్శిస్తుంటాడు. ఎవడు ప్రదర్శన చేస్తున్నప్పుడు నీకు రాయిచ్చి కొట్టే హక్కు ఇచ్చాడు. ఏదో చీకట్లో నీకెందుకు బాగుండవమని ఇంటర్వ్యూ ఇచ్చాడు? సాక్షికి వెళ్ళి కూర్చొని చెప్పమని సెల్ఫ్ ఎక్స్ప్లెనేషన్. నారా లోకేష్ గారేమో రాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్నపిల్లల టాపిక్లు ఆ సినిమా వాళ్ళని అనవసరంగా బ్రహ్మానందం గారిని తీసుకొచ్చిన అదే డిస్కషన్ పెట్టకండి సార్. రాయి ప్లీజ్, చిన్నపిల్లలు తాడేపల్లి నుంచి రాయి వచ్చిందని ఆయన చెప్పారు. వీడేదో అన్నా క్యాంటీన్ పెట్టలేదని రాయేసాడు బోండవమ్మ గారు చెప్పారు. మళ్ళీ మనమాట సార్ అన్నా క్యాంటీన్ ఈ తెంగరాలు ఇద్దరికి చెప్పాలి, బొడ్డోడికైతే ముందు చెవులు గురువు తీసి చెప్పాలి, ఒరే చిన్నపిల్లడా అన్నా క్యాంటీన్ నువ్వు మీ బోండవమ్మ బ్రహ్మాండం స్క్రిప్ట్ రాసి తెచ్చారు కదా, ఇప్పుడు ఆడికి 18 కాదు 19 అని న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు అనుకుందాం. 19 ఏళ్ళ నుంచి 5 ఏళ్ళది ఫస్ట్ ఎత్తికి ఉదయించింది అన్నా క్యాంటీనే కదా ఈ ప్రభుత్వం. 5 ఏళ్ళు వెనకపోతే ఆడ ఏజ్ ఎంత ఉంటుందండి? 14 ఏళ్ళకి 5 రూపాయలు భోజనం వాళ్ళ టైంలో లేదని 5 ఏళ్ళ తర్వాత గ్యాప్కి వస్తుందా? లాజిక్ లేదు. ఒకటి. రెండోది, బోండవమ్మ ఓటు ఎక్కడ వేస్తాడో వివేకానంద స్కూల్లో, ఆ స్కూల్ దగ్గర ఈ రాయిచ్చి కొడతాడా? వీడికి ఎంత కాన్స్పిరసీ కాకపోతే అది ఒక కణితి మీద వెళ్ళింది అనుకోండి సార్,
అంటే మీకు వ్యక్తిత్వం హనం వీళ్ళిద్దరికి ఆ పచ్చలోడికి పేపర్లోడికి చెప్పాల్సింది ఏంటంటే రైట్ రామారావు అంటే అమాయకుడు కాబట్టి కుటుంబం సపోర్ట్ లేదు కాబట్టి ఇక్కడ మొత్తం 5 కోట్ల మంది ప్రజల కుటుంబం ఉంది జగన్మోహన్ రెడ్డి అని కథ తోలు తీసేస్తారు మీకు దగ్గరలో జాగ్రత్త చూసుకోమని ఎందుకు చెప్తున్నానంటే వసుదైక కుటుంబాల గురించి చెప్తూ ఉంటారు కదా అలా సమాజం వెసెస్ ఒక పార్టీ సమాజంలో సమాజహితం కోరే పార్టీ కింద జగన్మోహన్ రెడ్డి ఎస్టాబ్లిష్ చేసుకున్న దగ్గర ఇవాళ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలో ఉండండి లేకపోతే వాళ్ళ వాలంటీర్లో ఉండండి ఒక బ్రిడ్జ్ క్రియేట్ చేశాడు అంతే ఆ బ్రిడ్జ్ మీద జగన్మోహన్ రెడ్డి ఇటు నుంచి అటు నడుచుకుని ప్రజల దగ్గరికి వెళ్తున్నాడు ప్రజలు అదే బ్రిడ్జ్ మీద నడుచుకొచ్చి జగన్మోహన్ రెడ్డిని రీచ్ అవుతున్నారు దాన్ని మీకు అర్థం అవ్వాలని అలా ర్యాంప్ అని పెట్టారు మీరు తెంగరోళ్ళు కాబట్టి అది క్రాస్ ఉంది ర్యాంప్ వాక్ చేస్తున్నారని బుర్ర తక్కువ ఆలోచన చెప్తున్నారు ఆ ర్యాంప్ అనే ఇన్స్ట్రుమెంట్ అర్థం ఏంటంటే నేను నియమించిన ఎమ్మెల్యేలు నేను ప్రతిష్ఠించిన ఎమ్మెల్యేలు నేను వినియోగిస్తున్న కార్యకర్తల రూపంలో ఉన్న వాలంటీర్లు వీళ్ళందరూ బ్రిడ్జ్ కింద ఉంటే నేను మీ దగ్గరికి వస్తున్నాను అందుకే చూడండి సభాముఖంగా పరిచయం చేయగలుగుతున్నాడు ఇదే పని పవన్ కళ్యాణ్ అడగండి వారం ఎవరిని ఎక్కించడం ఈడెవడో నాకు తెలియదు మీరు ఎవరు రాకండి నాకు పూలేద్దు రాలేదు అని భయంతో కూడిన పిరికితనంతో కూడిన జడ్డితనం ఇక్కడ వీళ్ళిద్దరూ కలిసి సంయుక్త కార్యాచరణ అన్న తీరుగా శివుళ్ళు కోరుకొని అల్లాడు ఇక్కడ సెట్ అవ్వట్లేదట లీడ్ ఇక్కడ సెట్ అవ్వట్లేదట ఈ నెత్తి అవతలే ఆ నెత్తి అవతలే వీడికి కాకుండా మావాడికి కాకుండా వీడికి ఇది ఎలక్షన్కి 20 రోజులు 30 రోజుల ముందు ఉన్నప్పుడు ఈ తెంగరోలు చేస్తున్న పని డిడ్ మీకు ఒక ప్రజలకు అర్థమయ్యే భాషలో వాడు చెప్తాం సార్ క్యాండిడేట్లు మార్చారు క్యాండిడేట్లు ఇక్కడి నుంచి ఆయన తగిలారు ఎవడైనా వైఎస్ఆర్సీపీ వాడు ఒక జెండా తగలెట్టింది కానీ లేకపోతే పార్టీ ఆఫీసులో కిందది ఒకటి ఉందా వీళ్ళకే కాకపోతే తెలుగుదేశం జనసేన బీజేపీ వాళ్ళు కానీ మేము గెలిచే పార్టీ కాబట్టి మా పార్టీలో ఎక్కువ డిమాండ్ ఉందని వాళ్ళకి వైసీపీకి ఎవరు పోటీ చేయడానికి దొరకట్లేదు కాబట్టి ఎవరు ధర్నా కూడా చేయలేదు ఇవ్వకపోతే దండం రా బాబు అని వెళ్ళిపోయారు ఓహో నీకు అలా అర్థమైందా వీళ్ళు ఇంకా వాళ్ళు అక్కడ ఆ రోబో సినిమాల దగ్గర దాటి ముందే ఉండిపోయారు సార్ అదే ఎస్వి కృష్ణారెడ్డి చేసిన సినిమా ఒకటి రోబో ఒకటి ఉంటుండే అక్కడే ఉన్నారు వాళ్ళు ఇంకా మెచ్యూరిటీ లెవెల్స్ రాలేదు అందుకే లోకేష్ లాంటి రాజకీయాలు నేస్తున్నారు అంచేత వాళ్ళని పక్కెళ్ళి ఆడుకోమని చెప్పండి టైం వేస్ట్ మీకు అదే చెప్తున్నాను సత్సంబంధాలను ఉంటాయి ఆశ వేరు ఆశయం వేరు ఆశయం ఏంటి సత్సంబంధాలు నెలకొల్పే ప్రజలతో నిరంతరం ప్రజల్లోకి నాయకుల్ని పంపించడం సత్సంబంధాలు నెలకొల్పుకోవడానికి నిరంతరం కార్యకర్తల్ని ప్రజాక్షేత్రంలో ప్రజల యొక్క సర్వీసెస్ కూడా వినియోగించడం ఈ రెండు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ ట్రాక్ రికార్డ్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా పార్టీ పరంగా ఉన్న ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా చేసిన ఉదంతాలు ఉన్నాయి ఇక్కడ వీళ్ళు జూమ్ మీటింగ్ లో మైనో క్లాసులు పెట్టుకుని అల్లక్కడట ఇల్లు ఎక్కడట హైదరాబాద్ నుంచి జూమ్ మీటింగ్లే కార్యకర్తలు ఎవరు వెళ్ళాడు నాయకులు ఎవరు వెళ్ళాడు ఇప్పటికీ వాళ్ళ పార్టీలోనే పెద్ద ఆయన ఎత్తి కూర్చోపెట్టేసినప్పుడు ఆవిడ ప్రణాళిక తెగించి బయటికి రాలేదు వాళ్ళకి ట్రాక్ సూట్లను టీషర్ట్లు ఫేస్బుక్లో అప్లోడ్ చేసుకుంటే సరిపోద్ది ఇప్పుడు నిన్న ఒక వీడియో బయటకు వచ్చింది టీడీపీ ఆఫీస్లో 147 స్థానాల్లో మనం 5% వెనకబడి ఉన్నాం వైసీపీ కంటే ఏది 3 పార్టీలు కలిస్తే మనం 2019లో వచ్చిన ఓట్లతో పాటు 3 పార్టీలు కలిసి ఇంకొక 2-2.5% తెచ్చుకుంటే మనం 147 చోట్ల గెలవగలం అదర్వైజ్ 5% జగన్మోహన్ రెడ్డి హెడ్ ఉన్నాడు 28 చోట్ల మనం ఏం చేసినా గెలవలేము చాలా వేరియేషన్ ఉంది 28 147 కలిపితే 175 అంటే యాజ్ ఫర్ టీడీపీ కూడా కుప్పంలో కూడా టీడీపీ గెలవట్లేదా మీకు ఒక సింపుల్ 2 విషయాలు ప్రజలకి తేటతలం చేస్తే చాలా ఈజీ ఉంటుంది ఒకటి మహానాడు కన్నా ముందు అనుకుంటాను ఆమె టీవీ నేను నుంచి వెళ్ళింది జర్నలిస్ట్ ఈ బొర్తకు రాబిన్ సింగ్ గడికి టీంలో వర్క్ చేయకుండా ప్యారల్గా వర్క్ చేసింది మర్చిపోయిన మరి రాబిన్ సింగ్ అవుట్ అంట మళ్ళీ సార్ 7 నటి సీన్ 7 ఏళ్ళ దాకా వదలదు అంత ఈజీగా వదలదాడు ఆవిడ పెద్దరామారావు ఉన్నాడు ఇద్దరు అసలు అప్పుడిప్పుడు మానాల్లో పెద్దవాళ్ళందరూ వెనకేసి తిరగేసినా సరే ఎర్రంగెట్టి మాత్రం ఎలా ఉపద్రవం తీసుకొచ్చారు ఈ 2 చెప్పాలి ప్రజలకు బాగా తెలియాలి వాళ్ళకి అక్కడ చాలా రగిలిపోయి ఉన్నారు నేను అందరితో ఇంటరాక్ట్ అయ్యి పార్టీలో కొత్తలు ఆడుతున్నారు ఎప్పుడు దొరుకుతారు అన్నాడు మీకు వచ్చిన చెప్తా అమ్మాయి తను చాలా బంగారు తల్లి నిజంగా బలి చెప్పింది ఆ జర్నలిస్టులు ఒరిజినల్గా బలి పని చేస్తారు వాళ్ళు డి ఫర్ డాక్టర్ ఈ డి కేటగిరీలో 90% నియోజకవర్గాలు ఉన్నాయని చెప్పింది బంగారు తల్లి సంవత్సరం క్రితం అవును ఎంత చచ్చిపోతే సిబి దాకా వస్తారు కానీ ఏ వచ్చిలేరు కదా డి అంటే 35 మార్కులు కూడా రానోని డి అంటారు తెలుసా మీకు ఆడ ప్రాణాలకు తగ్గితే 35 వస్తాయి అంచేత నిన్న మా టీడీఎల్పీ సురేష్ చెప్పింది కొంతమంది యోధులు ఉన్నారు తెలుగుదేశంలో సురేష్ కూడా బ్రహ్మాండమైన యోధుడు ఎప్పుడు పార్టీని నమ్ముకుని రామారావు గారు ఆయన నుంచి ఆనందంలో ఎదురు కష్టపడి పనిచేస్తూనే ఉంటారు అది వాళ్ళకి చెప్పిందంటే
ఈ ఎలక్షన్ కమిషన్కి దొంగోట్ల విషయంలో ఇనిషియేట్ చేసింది కూడా అకురాడే. అవును. వీళ్ళకి అంత తెలివి ఎప్పుడు వచ్చింది. కానీ ఆయన చెప్తుంది ఏంటంటే 2014 తెలుగుదేశం గెలుపుకి ఎన్ని ఓట్లండి? 1.2. 5 లక్షల ఓట్లు. అదే 1% చేంజ్ అటు ఇటు. జగన్మోహన్ రెడ్డి గారి ఓట్లు 2019లో ఎంత? 19,50,000. 19 lakhs. 19,50,000 డిఫరెన్స్. ఇప్పుడు ఈ 5 లక్షలు 19,50,000 ఇది ప్రజల యొక్క మ్యాండేట్ రెండు పార్టీలకి. వీళ్ళ 5 లక్షల వేరియేషన్ అంటే మీరు ఏ ప్రాతిపదిక మీరు తీసుకున్నా సరే 19,50,000లో 5 లక్షల ఫస్ట్ 2 టర్మ్ది, అంటే ఫస్ట్ టర్మ్ 2014-19. ఇప్పుడు ఈ టర్మ్లో 5 లక్షల కాంట్రడిక్షన్ అనుకోండి. అంటే 10 లక్షలు పక్క తీస్తే 9,50,000 ఫెస్టింగ్ లో జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టే కదా. మీరు జస్ట్ ఈ లాజిక్ ఆలోచించండి. అంతే కదా. రెండోది మీరు ఇక్కడ మర్చిపోతున్నారు. ఈ మర్చిపోవడం 15 lakhs ఓటు వచ్చిన పవన్ కళ్యాణ్ కూడా వాళ్ళకి యాడ్ అయ్యాడు. ఒక్క నిమిషం, నేను మనం ఎంతసేపు మాట్లాడింది మళ్ళీ బూత్ అయిపోతుంది ఇప్పుడు ఇది చెప్పకపోతే. ఇప్పుడు ఉదాహరణకి 5 లక్షల డిఫరెన్స్ మ్యాండేట్ ఉన్న దగ్గర 23కి పరిమితం చేశారు. ఎందుకు? ఏమీ చేయలేదని. ఈ 5 ఏళ్ళలో వీళ్ళు ఫిజికల్ ప్రెసెన్స్ ఉందా యాజ్ అ పార్టీ, యాజ్ అ రూలింగ్? లేదు కదా. పైపచ్చి కరోనా టైంలో కూడా వీళ్ళు ఎవడో బయటకు వచ్చిన ఉదంతం లేవు. ఈ 5 ఏళ్ళలో కూడా గుండె చేతికిన ఎవడో దొరకట్లేదు. ఇలాంటి దగ్గర ప్రజల యొక్క వ్యతిరేకతని, అంటే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత ఉండొచ్చు. ఉదాహరణకి మిడిల్ క్లాసే అనుకుందాం సార్, నేను చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నా. ఈ మిడిల్ క్లాస్ వ్యతిరేకతని తెలుగుదేశం పరంగా ఒడిచిపట్టుకోవడానికి రూరల్, అర్బన్, లేదంటే విలేజెస్ ఇట్లా సెగ్రిగేట్ చేసుకుంటే కొంత చైతన్యవంతమైంది విజయనగరం, వైజాగ్, నెక్స్ట్ తిరుపతి, అండ్ మీకు విజయవాడ, గుంటూరు, ఇంకా రాయలసీమలో నాకు ఇంకా అంత చెప్పుకోవడానికి లేకుండా పోనీ ఒక ప్లాస్ తీసుకున్నాం. ఈ రీసెంట్ సర్వేస్లో ఎక్కడైనా మీరు చూడండి తెలుగుదేశం గెడ్జెస్తో అంటే అబవ్ 50% చెప్పండి. మీరు చాలా సర్వేలు చేశారు. డిడ్ యూ ఫౌండ్ ఎనీథింగ్ అబవ్ 50% ఎనీ అర్బన్? ఏ సెక్షన్లో లేరు. అర్బన్ ముఖ్యంగా. దిస్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఆన్సర్ ఫర్ దెమ్. అంటే వాట్ సురేష్ సైడ్ వాజ్ 100% రైట్ అంతే. ఇంకోటి ఏంటంటే మీకు ఈ డిఫరెన్స్ ఆఫ్ ఓట్స్ అన్నవి ఎన్హాన్స్ అవ్వడానికి, అంటే పెరుగుదలను చూపించడానికి తెలుగుదేశం పరంగా ఏదైనా ఒక పనికొచ్చిన పని చేసిందా 42 సంవత్సరాలు అంటే ప్రజలకు ఇంకా అర్థం అవ్వడానికి. మీరు నేను చాలాసార్లు చెప్తుంటాను, పులివెందుల, రాయలసీమలో సమ్ పాకెట్స్ దే ఫౌండ్ దెమ్సెల్ఫ్ విత్ 30-35 మధ్యలో ఓటు పర్సంటేజ్ ఉంది వాళ్ళకి. అది ఈ రోజు దాకా పెరుగుదలకి ఏమైనా ప్రయత్నం చేశారా? ఇన్నాళ్ళే ప్రయత్నించింది. ఈ 2 ఏళ్ళలో ఇంత దిక్కుమాల పరిస్థితుల్లో ప్రయత్నించారని ఏ ఎడ్డోడు నమ్ముతాడు? పైగా మొన్న జస్ట్ 4-5 రోజుల క్రితం వీడియో అది. ఇప్పుడు ఇమీడియట్గా వీళ్ళంతా కలిసి దాని పాతది క్యారీ చేస్తూ కొత్తగా ఇంకో 2% తెచ్చుకోవాలి. ఇప్పుడు మీకు ప్రభుత్వ వ్యతిరేకత అన్నది చెప్దాం. ఇది కూడా ప్రజలకు ఇంకొకసారి గమనించగలిగితే చాలా సింపుల్ లాజిక్ అర్థమవుతుంది. జనసేన పార్టీని తీసుకుందాం. చాలామంది విశ్లేషకులు, చాలామంది సర్వేల్లో కూడా గత ఎలక్షన్స్లో 4.5 నుంచి 6% మధ్యలో ఓట్లను డిసైడ్ చేశారు వాళ్ళకి. ఇప్పుడు దగ్గర 11 నుంచి 16% మధ్యలో కొన్ని సర్వేలు చెప్తున్నాయి. ఇప్పుడు 11 నుంచి 16% పెరిగింది. ఎవరికి ఉపయోగం? వాడు గెలవడానికి అయితే ఉపయోగం లేదు ఆ పార్టీ. రెండోది, ఇది వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన పార్టీకి వచ్చేసింది అన్న ఉదంతంలో మీకు ఆన్సరే నిన్న మొన్న మీరు చెప్తున్న అతిరథ మహారథుల క్యాడర్ ఇటు నుంచి అటు తరలిపోవడం. అంచేత వైఎస్ఆర్సీపీ నుంచి జనసేనకి క్యాడర్ వచ్చింది, ఓటు పర్సంటేజ్ పెరిగింది అన్నది ఇంపాసిబుల్ టు నెక్స్ట్. అంటే మొత్తం పెద్ద బొక్కబడింది ఎవరికి? తెలుగుదేశానికి. ఆ తెలుగుదేశం ఓటు బ్యాంక్ ట్రావెల్ అయింది ఎక్కడికి? జనసేన పార్టీకి. ఇప్పుడు లాజిక్ మాట్లాడదాం. 21 స్థానాలు మాత్రమే కంటెస్ట్ చేస్తున్న జనసేన పార్టీ సేఫ్ అండ్ ఇన్సిడెంట్ తెలుగుదేశం పార్టీతో గెయిన్ అయిన ఆ 16-18% గతంలో చిరంజీవి గారి పార్టీ పెట్టినప్పుడు కూడా ఇదే 18% జస్టిఫై చేసుకున్నాడు ఓటు బ్యాంకుని. ఎవరికీ కాకుండా జనసేనకే లీడ్ అయ్యి 18 గెలుపుకు ఉపయోగపడకుండా ఎవరికి ఉపయోగం? పాయింట్ 1. అదేవిధంగా ఇప్పుడు ట్రావెల్ అయిపోయిన నెగిటివ్ ఓటు బ్యాంక్ ఏదైతే ఉందో, తెలుగుదేశం నుంచి పోయిన ఓటు బ్యాంక్ అనుకుని వీళ్ళు నిలబడిన 147లో జనసేనకి పోయిన ఓటు బ్యాంక్తో ఇండిపెండెంట్గా నిలబడిన తెలుగుదేశానికి నష్టమైనా కదా? ఇప్పుడు కలిపి మాట్లాడదాం. మీరు చెప్పారు ఏదో 15 లక్షల ఓట్లు లేవు. ఇప్పుడు తెలుగుదేశం జనసేన కలిపి సంయుక్త కార్యాచరణలో 21 స్థానాల్లో తెలుగుదేశం ఓటు బ్యాంక్ జనసేనకి ట్రావెల్ అవుతుంది అన్నది నేను నిన్న ఉభయ గోదావరి జిల్లాలో తిరిగిన తర్వాత ఇంపాసిబుల్ టు నెక్స్ట్. వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు 31 స్థానాలు బీజేపీకి జనసేనకి ఇస్తే అందులో మేము 90% కోల్పోతామని. అది వాళ్ళు చెప్పడం ఒకటైతే, రెండోది గ్రాస్ రూట్ లెవెల్లో ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవడానికి ద బిగ్గెస్ట్ ఫ్రిక్షన్ చౌ వెసెస్ కాపు. అది 80% ఎలైన్ అవుతుంది. ఇది మీకు నేను ప్రాక్టికల్గా చెప్తున్నాను. బీసీ రాజమండ్రి 2 ఎక్స్పెరిమెంట్లు చేశారు కదా,
ఫస్ట్ మొన్నటి 10 సంవత్సరాలు 2 టర్ములు గెలిస్తే 3వ టర్మ్ బుచ్చ చౌదరికి వెళ్ళడం. ఇది చెన్నుబోయినకి అడ్వాంటేజ్. రాజమండ్రిలో ఈ భవానీ గారి కుటుంబం నుంచి ఓ జడ్పీ చైర్మన్, వైఎస్ఆర్సీపీ త్యాగానికి వాళ్ళ మామగారికి ఎమ్మెల్సీ ఇవ్వడం, ఫస్ట్ ఎమ్మెల్సీ వైఎస్ఆర్సీపీ నుంచి అతనే అయ్యాడు, తెలుసా మీకు? 16 years టెన్యూర్లో వాట్ దే హ్యావ్ డన్ టు దట్ నియోజకవర్గం దగ్గర వాళ్ళ దగ్గర నుంచి కంట్రిబ్యూషన్ 0. ఇది ప్రజలు ఈ డెవలప్మెంట్ ప్రాస్పెక్టివ్లోనూ ఒక గవర్నమెంట్ కనెక్టింగ్ యాక్టివిటీస్లో ఏం జరిగిందో ఖచ్చితంగా గమనిస్తున్నారు. సో ఇట్లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేసి నియోజకవర్గాలు కూడా అటు ఒక కందులు దుర్గేష్ లాంటి కనుక అక్కడ నిలబడి ఉంటే ఆయనకి యాడ్ అయ్యే దగ్గర కూడా సెల్ఫ్ గోల్ టైప్లో మైనస్ చేసుకుంటారు. ఇప్పుడు దెందులూరు ఆ తపన్ చౌదరికి 21 గ్యారంటీగా ఆర్థపల్లలో పెట్టేస్తారు. ఈ చొక్కాలు చెంపుకున్న చింతమనేని గారికి సీనే లేదు అక్కడ. బీజేపీకి ఇస్తారు, బీజేపీకి ఇచ్చారనుకోండి, వాళ్ళు చాలా టిమిడ్ మెంటాలిటీ బీజేపీ. ఆయన మంచి మనిషి కానీ కలుపుగోలుతనంతో అంత లేదు. కానీ అక్కడ దెందులూరులో కరుడు కట్టిన తెలుగుదేశం పల్లెలు కొన్ని ఉన్నాయి. అవి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు కాదు అమ్మలక్క లెక్కేస్తున్నారు. కానీ రామారావు గారు పెట్టిన పార్టీ అన్నారు. కానీ ఈ టోటల్ టెన్యూర్లో 94 నుంచి ఈ చంద్రబాబు నాయుడు గారు వసపరుచుకున్న పార్టీ అని కన్వెన్షన్ ఎవరితో ఇప్పించగలిగితే అక్కడ ట్రయాంగిల్ ఫైట్ కూడా అందరు సోదరే. ఇలాంటివి చాలా 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 వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయి. సో ఇవి ఓటు బ్యాంక్ తరఫున అటు వెళ్ళడానికి ఎక్కడ కూడా వీళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఇదే పని కనుక మీరు మాట చెప్తే సార్ 2 లెంపలు వేసుకుని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్తో పాటు ఎన్డీఏ అని పోయి ఉంటే జరిగింది ఏదో జరిగిపోయిందని. అప్పుడు బూత్ ఎల్లరకు ముందు పోయి చూడండి, ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ రాష్ట్రానికి అన్యాయం జరిగితే 70,000 కోట్లు నా వల్ల ఇటు కాదని బీజేపీకి పూర్తిపోయిన పవన్ కళ్యాణ్ టైం కనుక తెలుగుదేశం పోయి ఉంటే గ్రాస్ రూట్ లెవెల్లో వీళ్ళు ఇవాళ ఈ బీజేపీకి ఎక్కడ బలం ఉంది లేదా తెలుగుదేశం బలం ఉందని ఒక బ్రోటల్ ఎక్సర్సైజ్ చేసి వీళ్ళ క్యాండిడేచర్స్ని కనుక జస్టిఫై చేసి ఉంటే తగడం బగడం అని ఉందును. ఎవరికి లేచినట్టు యాంటీనా పైకెట్టుకుని వాళ్ళ పవన్ కళ్యాణ్ నాకు తెలుగుదేశం బాగుంది, బీజేపీ పోతే పోయింది లేమంతా పాటు పడేడుస్తారు ఇక్కడ ఆ 25 ఎవరికి గెలిచిన. పాయింట్ ఏంటంటే ఇప్పుడు ఆ వీడియోలో ఉన్నది నిజమేనా? నిజమే అవుతుంది. నిజానికే నేను ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా. నిజమేనా? అది ఆబ్వియస్గా నిజమే. అది మీరు ఎంత జస్టిఫై చేసిన పార్టీ అఫీషియల్గా ఇప్పటి వరకు దాని మీద ఏం రెస్పాండ్ అవ్వాలా? తెలుగుదేశం పార్టీ ఇప్పటి వరకు ఆ వీడియో పైన రెస్పాండ్ రఫీ గారు లెటర్తో పెట్టేస్తారు ప్రెస్ మీట్. మీరు ఎప్పుడైతే రఫీ గారు లెటర్తో పెట్టించారంటే ప్రెస్ మీట్ సభకు నమస్కారం అని అర్థం. లేకపోతే అక్కడ ఊరు పొగేసుకుని మరి ఆ ప్రెస్ మీట్ పెట్టడానికి కాళ్ళకు చేతులు కొట్టేసుకుని అదే పనిగా ప్రవర్తించిన 5 ఏళ్ళ టెన్యూర్లో ఉన్న అతిరథ మహారాజు ఏరే. సో ఇంకొక ఇష్యూ ఏంటంటే షర్మిల గారిని బాబు గారిని వీళ్ళందరినీ కూడా వివేకానంద రెడ్డి గారి కేసు మాట్లాడొద్దని కోర్టు చెప్పింది. కానీ నిన్న ఆవిడ నామినేషన్ వేసి సేమ్ ఆ కేసు మళ్ళీ హత్య అంతా మాట్లాడారు. కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి? ఏముంటాయి సార్? ఉన్నారు కదా ఇవాళ రాశాడు కదా ఆర్టికల్, న్యాయస్థానాల మీద దమ్ము ధైర్యం చేసుకున్నప్పుడు నేనే రాస్తున్నాను, నువ్వు మాట్లాడితే నేను రాస్తే ఏమవుతుంది? ఎంత అదే కదా. ఏడు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతం కనిపెట్టిన చంద్రబాబు నాయుడు శిష్యులేళ్ళు అందరూ. సో రేపొద్దున ఇంత కబుర్లు చెప్పింది షర్మిలమ్మ. నిన్న ఎప్పుడు పెట్టి చూడండి ఆవిడది 85 కోట్లు అప్పు ఇచ్చాట జగన్మోహన్ రెడ్డి. ఆస్తులు ఇవ్వలేదు మా అన్న, ఆస్తులు ఇవ్వలేదు మా అన్న చేత కానీ అప్పులు ఇచ్చాడు. ఆఖరి భారతమ్మ కడక దగ్గర కూడా తీసుకుంది. ఏంది సార్ ఇక్కడ మీకు ఇంకోటి గమనించండి, చంద్రబాబు నాయుడు పెద్ద అచ్చాన్ని పచ్చపోస ఇది ఇస్తాడు కదా ఐటీ రిటర్న్లు ప్రతిసారి. ఈసారి 40% గ్రోత్ చూపించాడు. అవును, 5 ఏళ్లలో విధ్వంసమైన రాష్ట్రంలో ఆయన ఆస్తులు 40% పెరిగాయి. ఎలా? నారా లోకేష్ గారు వాళ్ళ అమ్మకు అప్పు ఇచ్చాడండి సార్. అది సీట్ల ప్యాక్ ఆడుకున్న వాళ్ళకి ఎలాగే ఉంటుంది సార్. చిన్నపిల్లల గురించి మీరు అనవసరంగా డిస్కషన్ పెట్టి అలా అమ్మకు అప్పు ఇచ్చారంటే కిడ్నీ బ్యాంక్లో దాచుకున్నప్పుడు చూడండి మనకి మీమ్స్ అవి వస్తుంటాయి యూట్యూబ్లో. నాన్న చాలా కష్టాలు ఉంటాయి, చిన్న పిల్లల డింగి డింగ్ అని నడుచుకొచ్చి కిడ్నీ బ్యాంక్ ఇస్తారు చూసారా, ఆ పంది బొమ్మలో ఉన్నది డబ్బులు తీసుకో నాన్న అంటే తండ్రి ఇలా మురిసిపోయి అబ్బాబాబా ఏం చేసింది నా బంగారు తెల్ల అనుకుంటాడు. అలా అనుకోలేదు. వాళ్ళకి ఎప్పుడో లేవు, ఐక్యూ లెవెల్స్ తగ్గిపోయి చాలా రోజులు. తెలుగు రాదు, తెలుగు వస్తే కమ్యూనికేషన్స్ ఉంటాయి. ఇంట్లో ఏ భాష మాట్లాడతారో ఎవరైనా స్పై కెమెరా పెట్టి తెలుసుకుంటే దాన్ని బట్టి చాలా విషయాలు బయటకు వస్తాయి. ఇంగ్లీష్ మాట్లాడతారు మ్యాక్సిమం. ఇంగ్లీష్ ఎవరు? వాళ్ళ ఇంట్లో ఎవరితో? పిల్లలతో. పిల్లలతో. రామారావు గారు కూడా ఇంగ్లీషే మాట్లాడేవారా? గ్రాంధిక తెలుగు మాట్లాడేవారు కదా. మరి గ్రాంధికం రాదు, వ్యవహారికం రాదు, రెండింటికి రేవల్లో ఉన్నారు వాళ్ళు. బాబు గారు పని మాట్లాడతారు సార్. ఏంది తెలుగు? ఏ తెలుగు? స్టాండర్డ్ డైలాగులు కొన్ని ఉంటాయి, అంతకన్నా ఇంకేం ఉండవు. చంద్రబాబు నాయుడు గారు తెలుగు ఉన్నారు సార్. తెలుగు అన్నది ఒకటి డిఫరెంట్ సార్. మీకు ఒకటి గుర్తుంచుకోండి, ఒరాటరీ స్కిల్స్ లేనప్పుడే కదా ఈ ఇప్పుడున్న సోఫ్ కాల్డ్ జర్నలిస్టులు అందరితో మర్రిచంద్ర రెడ్డి గారి ఇన్స్టిట్యూట్లో కూర్చోబెట్టి ఆయన ఒరాటరీ స్కిల్స్ నేర్చుకోరు చంద్రబాబు నాయుడు గారు. ఒకసారి వెనక్కి సరే లీడర్గా నేర్చుకోవడం, ఒరాటరీ స్కిల్స్ నేర్చుకోవడం వేరే తప్పదుగా నేర్చుకుంటూ ఉంటారు, చాలా మంది చేస్తూ ఉంటారు. కానీ
తెలుగు ఆయన తెలుగు ఓకే కదా, ప్రాబ్లం లేదు కదా. తెలుగు భాష యూనివర్సిటీలో చదువుకొని వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉండి తెలుగు ఓకే అంటే మన అందరిది తెలుగు ఓకే. మీకు ఆఖరికి బాలకృష్ణ తెలుగు కూడా ఓకే, మీ ఫేవరెట్ చైతన్య కృష్ణ కూడా మీకు ఓకే. కానీ మీరు అలా కాయకపోతే నేనేం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు మాకు సమయం కేటాయించినందుకు. ఇది వాళ్ళ రియాలిటీకి రేపు షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాం D30.